హలో నమస్తే, వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం ఒక మంచి విషయంతో అయితే ముందుకు వచ్చేసామండి. ఒక వివాహం జరుగుతుంది అంటే అందరికీ కూడా ఒక పండగలాగా ఉంటుందన్నమాట. అటు పెళ్లి కూతురు వైపు వాళ్ళకి కానీ, ఇటు పెళ్లి కొడుకు వాళ్ళ వైపుకి కానీ ఎంతో ఒక సంబరంలాగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో కూడా ఒక గుర్తుండిపోయే రోజు ఏంటి అంటే వాళ్ళ పెళ్లి రోజు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. అయితే పెళ్లి జరిగేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి రెడీ అవ్వడానికి కానీ, రెస్ట్ తీసుకోవడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడన్నా హోటల్ రూమ్ తీసుకోవడం, ఆ చిన్న రూమ్లో సరిపోక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈరోజు లేకుండా అయితే తుమ్మలపెంట రోడ్లో ఉన్నటువంటి గ్రేస్ విడిదిల్లుకైతే మనం ఈరోజు వచ్చేసామన్నమాట. సో అది ఎలా ఉంది, ఏంటి, దాంట్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది అయితే ఈరోజు మనం చూసేద్దాం అనమాట. ఇప్పుడైతే మనం గ్రేస్ విడిదిల్లుకు సంబంధించి మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మనం ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతూనే ఉంటుంది, నా హెయిర్ అంతా గాలికి ఎగిరిపోతుంది అనమాట. అంతే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ గాలి అనేది ఏ విధంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా మనకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. బైపాస్ హైవేకి కొంచెం సమీపంలోనే ఈ గ్రేస్ విడిదిల్లు అనేది మనకి చూస్తుండగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. బయట మనం ఎక్కడైనా చూసినట్లయితే ఆ బండి సౌండ్లు కానివ్వండి, గలబాగా కొంచెం ఇదిగా ఉంటుంది. అదే ఇక్కడ కనుక ఈ గ్రేస్ విడిదిల్లు తీసుకున్నారంటే మాత్రం మనసుకి ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, హ్యాపీగా రెడీ అవ్వచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోపలికి రండి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ స్పేస్ కూడా ఎంత ఉందో చూడండి. ఇక్కడంతా కూడా వంటలు చేసుకోవచ్చు, అదేవిధంగా టిఫిన్స్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఈ ప్లేస్ అంతా కూడా మనం ఉపయోగించుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడి నుంచి చూసినట్లయితే ఆ ఎంట్రన్సే ఒక మహారాజా టైప్లో అయితే ఉంది చూడండి. గ్రేస్ గెస్ట్ హౌస్, అదేవిధంగా గ్రేస్ విడిదిల్లు అనమాట. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మినీ ఫంక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా మీటింగ్స్ కానివ్వండి, అదేవిధంగా విడిదిల్లు అంటే మనందరికీ తెలుసు, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ పెళ్లికి ముందు కానీ లేదా నిశ్చితార్థం ముందు కానీ ఒక చోట దిగి వాళ్ళు బస చేస్తూ ఉంటారనమాట. అలా బస చేసేదానికి విధానంగా వీలుగా అయితే ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఈ గ్రేస్ విడిదిల్లులో అనమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎన్ని చైర్స్ అన్నా కానీ ఇక్కడ పట్టే విధంగా ఇంత స్పేషియస్గా అయితే ఉందన్నమాట. ఈ స్పేషియస్ ప్లేస్ని అంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ గ్రేస్ విడిదిల్లు తీసుకున్న క్లయింట్స్. సో మన లోపలికి అయితే మనం వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే బ్యూటిఫుల్గా డెకరేషన్ అనేది ఉంది, అదేవిధంగా చెట్లు ఉన్నాయి. చెట్లు అంటే మనందరికీ తెలుసు, ఆక్సిజన్ అనేది ఎంతో బాగా వస్తుంది. ఈ చుట్టుపక్కల కూడా ఎన్నో చెట్లు ఉన్నాయి. ఓపెన్ ప్లేస్ కాబట్టి మనకి ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. డాల్స్, బ్యూటిఫుల్ డాల్స్ వెల్కమ్ చెప్తున్నట్టుగా కూడా అక్కడ మనకి వీణ పట్టుకొని అయితే రెడీగా ఉన్నారనమాట మనకి వెల్కమ్ చెప్పేదానికి. సో చూస్తున్నారు కదండి, ఆ విధంగా అయితే మనకి ఆ విధంగా ఎంట్రన్స్ అనేది ఉంది. పైన కూడా డెకరేషన్ అనేది ఎంతో బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పైన ఒక హట్ లాగా, అంటే ఒక పల్లెటూరు వాతావరణం మనకి గుర్తొచ్చే విధంగా అయితే పైన హట్ లాగా, అదేవిధంగా ఇక్కడ వెల్కమింగ్ అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో నాతో వచ్చేసేయండి మీరు, లోపల ఏ విధంగా ఉంది ఏంటి, అసలు ఎంత ప్లేస్ ఉంది, ఎంత విశాలంగా ఉందన్న విశేషాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికైతే. ఎంట్రన్స్ దగ్గర అయితే మనం ఇప్పుడు ఉన్నాము. సో లోపల ఏ విధంగా ఏర్పాట్లు అనేవి ఉంటాయి అంటే ఒక మినీ ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా ఒక సామాన్య ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా అయితే ఇక్కడ మాత్రం ఎంతో ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వావ్, చూడండి అసలు ఏ విధంగా ఉందో చూడండి. అంటే ఒక మనం లోపలికి రాగానే ఏదో ఒక గెస్ట్ హౌస్లో వచ్చామా, హోటల్ రూమ్లోకి వచ్చామా అనుకోకుండా ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మనకి ప్రశాంతంగా ఉంటుందో, ఏ విధంగా మనం బయట అలసిపోయి వచ్చి ఇంట్లోకి వచ్చి ఏ విధంగా అయితే మనం రెస్ట్ తీసుకుంటామో అదే విధంగా అయితే ఇక్కడ మనకి ఈ ప్లేస్ అంతా కూడా మనకి చూడడానికి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ప్లేస్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇంటీరియర్ కూడా మనకి ఎంతో బాగుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక మినీ
మినీ విధానంలో అయితే మన బర్త్డే పార్టీస్ కానివ్వండి, మీటింగ్స్ కానివ్వండి, అదేవిధంగా రెస్ట్ తీసుకోవడానికి కానివ్వండి, విడిదిల్లుకి దిగిన వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి కానివ్వండి, చిట్ చాట్ చేసుకోవడానికి కానీ, దేనికైనా కానీ మనకు ఒక హౌస్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అదేవిధంగా ఈరోజైతే ఇక్కడ అంతా కూడా మనం వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా అయితే ఇక్కడ మనకి తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, ఇక్కడైతే ఎంతో బ్యూటిఫుల్గా అయితే డెకరేషన్ చేసి పెట్టున్నారు అన్నమాట. ఈ విధంగా కూడా కాకుండా మనం ఇంకా కూడా ఇంకో ఎక్కువగా కూడా డెకరేషన్ చేసుకునే విధానం అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మనం ఏ విధంగా డెకరేషన్ కావాలంటే ఇక్కడ ఓనర్స్ ఆ విధంగా అయితే డెకరేషన్ చేసి ఇస్తారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక బ్యానర్ అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా సోఫాస్ ఇవన్నీ కూడా మనకి వాళ్ళే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం హ్యాపీగా ఇక్కడికి రావడం, మనకు కావాల్సిన పనులు చేసుకోవడం, ఫ్రెష్ అవ్వడం, అదేవిధంగా రెడీ అవ్వడం, పెళ్ళైతే పెళ్ళికి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకేదైనా మనకి ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మనం ఒక హౌస్ని ఏ విధంగా వాడుకుంటామో ఆ విధంగా అయితే వాడుకోవచ్చు. ఇదే విధంగా మనం ఎక్కడైనా మనకి ఎంతో ఎక్కువగా అవుతూ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది, ఎక్కువగా అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రేస్ విడిదిల్లు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒక హౌస్లోకి వచ్చిన తర్వాత మనం ఒక హౌస్ ఏ విధంగా అయితే వాడుకుంటూ ఉంటామో అదేవిధంగా ఇక్కడున్న బయట ప్లేస్ కానివ్వండి, ఈ ప్లేస్ కానివ్వండి, పైన ఇంకో బెడ్రూమ్ ఉంది, అదేవిధంగా ప్లేస్ ఉంది, మొత్తం కూడా హ్యాపీగా అయితే వాడుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో బెడ్రూమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ విధంగా కూడా ఒక ఏసీ ఉంటుంది, అదేవిధంగా బెడ్రూమ్ ఉంటుంది, అదేవిధంగా మన సామాన్లు అవి పెట్టుకోవడానికి ఈ విధంగా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటీరియర్ కూడా అంటే డెకరేషన్, వాల్ డెకరేషన్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఏసీ ఉండడం వల్ల మనకి తెలుసు ఏసీ వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనేది మనకి అందరికీ తెలుసు అనమాట. చూశారు కదండి, చిన్నపిల్లలు కూడా ఎంతో హ్యాపీగా అయితే ఈ బెడ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి, అదేవిధంగా ఎంతో హ్యాపీగా కూడా ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి ఈ బెడ్రూమ్ అనేది ఉంది. సరే వాష్రూమ్స్ బయట కదా మేడం, వాష్రూమ్స్ ఎట్లా ఉంటాయో ఏమో మేము అసలు నమ్మలేము మిమ్మల్ని అనొచ్చి నన్ను అనుకుంటారేమో, కానీ నేను అవి కూడా చూపించేస్తాను మీకు, ఎలా ఉన్నాయి, ఎంత స్పేషియస్గా ఉన్నాయి అన్నవి అది కూడా మీకు నేను చూపించేస్తాను. నాతో వస్తే మీకు నేను చూపిస్తాను వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మామూలుగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ చూసుకునేది ఏంటి అంటే వాష్రూమ్స్, బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ అనేది పుష్కలంగా ఉంది. అదేవిధంగా బెడ్రూమ్స్ మీరు ఇప్పుడు చూసేశారు, ఏసీ ఫెసిలిటీ ఉంది, బెడ్ ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా కబోర్డ్స్ ఉన్నాయి, ఇంటీరియర్ బాగుంది, ఇంకేం కావాలండి మనకి. సో ఇక్కడైతే ఖచ్చితంగా వచ్చేసేయండి మీరు. సో ఇప్పుడైతే మనం వాష్రూమ్స్ చూద్దామండి. బ్రష్ చేసుకునేటప్పుడు లేదా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అలాగా బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకోవాలన్నా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఏమీ లేకుండా, అంటే ఎంతమంది వచ్చినా కానీ వాష్రూమ్ని యూస్ చేసుకునే విధంగా, ఒకరు బాత్రూంలో ఉంటే ఒకరు వచ్చేసి ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడం కానివ్వండి, బ్రష్ చేసుకోవడం కానివ్వండి, అలా ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ బేసిన్ తర్వాత దీంట్లో మనకు కావాల్సినవి దాన్ని ఏ విధంగా యూస్ చేస్తారో మీ అందరికీ తెలుసు, నేను చెప్పబడలేదు. సో ఇక్కడైతే ఒక నీట్గా అయితే ఇక్కడ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాష్రూమ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎంతో నీట్గా అదేవిధంగా స్పేషియస్గా కూడా వాష్రూమ్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హీటర్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే ఏ టైంలో వచ్చినా కానీ అయ్యో చన్నీళ్ళు పోసుకోవాలా, అయ్యో చలిగా ఉంది ఎట్లాగా అని చెప్పి బాధపడే అవకాశమే పడనవసరం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హీటర్ ఉంది, అదేవిధంగా సోప్స్ అవి పెట్టుకోవడానికి, అదేవిధంగా ఒక నీట్ వాష్రూమ్ ఏ విధంగా అయితే ఒక సామాన్యుడు కోరుకుంటాడో ఆ సామాన్యుడు కోరుకున్న విధంగానే ఇక్కడ స్పేషియస్ బాత్రూమ్, అదేవిధంగా ఏ విధంగా అయితే ఒక సామాన్యుడు కోరుకుంటాడో ఆ విధంగా అయితే వాష్రూమ్స్, అదేవిధంగా ఇక్కడ బెడ్రూమ్స్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి కూడా చూద్దాము, పైన ఏ విధంగా ఉంది ఏంటి అన్న వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాము. అదేవిధంగా మీ అందరికి కూడా తెలిసే విధంగా నేను ఇప్పుడు చూపించేస్తానమాట. సో ఇప్పుడు మీరు లోపలంతా కూడా చూసేశారు కదండి, బయట చూశారు, లోపల చూశారు, ఇంకా మనకి మిగిలిందల్లా పైన ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూసేయడం అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెట్లు అనేవి పెట్టున్నారు. మెట్లు కూడా నీట్గా అయితే ఉన్నాయండి, చూడండి. ఇక్కడి నుంచి అయితే మనం
మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు పైకి వెళ్తూ ఉన్నాను. పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మీకు కూడా అలాగే ఉంది కదా. సో వచ్చేసేయండి, నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన లైట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. అసలు నైట్ పగలు అనే తేడా లేకుండా కూడా ఈ లైట్స్ అన్నీ కూడా ఒక్కసారి వేశారంటే ఆ లైట్స్ కాంతిలో పట్ట పగుల్లాగే ఉంటుందన్నమాట. ఏ మాత్రం కూడా ఇక్కడ భయం ఉండదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బయటే కూడా స్విచ్ బోర్డ్స్ అనేవి పెట్టడం జరిగింది. మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఆపేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ విధంగా డోర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన కూడా ఎంత స్పేషియస్గా ఉందంటే అంత స్పేషియస్గా ఉంది. చూడండి ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో. ఈ ప్లేస్ అంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో పెళ్ళి అంటే ఒకరిద్దరితో అయిపోదు కదండి. మనకి ఎంతమంది బంధువులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఇక్కడ 2 ఫ్యాన్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా లోపల ప్రతి బెడ్రూమ్లో ఏసీ పెట్టడం జరిగింది. వాష్రూమ్స్ స్పేషియస్గా ఉన్నాయి. ఈ విధంగా అయితే మనకి రూమ్స్ అన్నీ కూడా, దీంట్లో అయితే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. కింద మనకి ఒక బెడ్రూము, అదేవిధంగా చిన్న మినీ ఫంక్షన్స్ చేసుకోవడానికి, ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవడానికి, అదేవిధంగా వచ్చిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి సోఫాస్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎంతో హ్యాపీగా అయితే అక్కడ గడపచ్చు. ఇక్కడ చూసారు కదండి, మీరు కింద చూసినట్టుగానే ఇక్కడ కూడా ఒక మంచి బెడ్ ఉందన్నమాట. నేను ఒకసారి కూర్చొని చూస్తాను ఎలా ఉంది ఏంటని. అబ్బా ఎంత మెత్తగా ఉందో అనమాట. సో ఇలాంటి బెడ్ అనేది ఎంత తక్కువ ప్రైజ్లో ఇవ్వడం అసలు జరగని పని. కానీ ఇక్కడైతే ఈ గ్రేస్ విడిదిల్లులో అయితే ఇది సాధ్యమవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ సింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాష్రూమ్స్ కింద మీకు చూపించాను కదా, ఈ వాష్రూమ్ కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా ఎంతో స్పేషియస్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కబోర్డ్స్లో మనం హ్యాపీగా మన వస్తువులన్నీ పెట్టేసుకోవచ్చు. ఈ సామాన్లు, పెళ్ళి అంటే ఎంతో వాల్యూ సామాన్స్ ఉంటాయి కదా అండి, ఆ వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవి పెట్టేసి లాకర్ వేసేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది పైనే, అది ఎక్కడుంది ఏంటి ఎలా ఉందనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. సో నాకైతే చూడ్డానికి ఎంతో హ్యాపీగా ఉందన్నమాట. ఇంత స్పేషియస్ ప్లేస్లో ఒక విడిదిల్లు రావడం, అది కూడా మనకి అందుబాటులో హైవే పక్కన ఉన్నటువంటి తుమ్మలపెంట రోడ్డుకి పక్కన ఉన్నటువంటి ఈ గ్రేస్ విడిదిల్లు అనేది స్టార్ట్ చేయడం అయితే నాకైతే ఎంతో హ్యాపీగా ఉందన్నమాట. మా బంధువులందరికీ కూడా నేను చెప్పేస్తాను. సో మీరైతే విడిది దిగడానికైతే ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్లేస్ అనేది ఉంది, ఆ ప్లేస్ని మీరు ఎంచుకోండి అని అయితే నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పేస్తానమాట. సో మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక గ్రేస్ విడిదిల్లు ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. వాళ్ళు కూడా ఇక్కడ దిగిన తర్వాత ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అంటే మొత్తం ప్లేస్ కూడా వాడుకోవచ్చు కాబట్టి ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మనకు తెలుసు కదా అండి, మామూలుగా ఒక హోటల్ రూమ్ తీసుకున్నా కానీ, ఒక కళ్యాణ మండపం తీసుకున్నా కానీ, ఆ హోటల్ రూమ్లో ఎంతో ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఒక వాష్రూమ్ ఉంటుంది, అన్నీ కూడా ఆ వాష్రూమ్లోనే ఉంటూ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళాలన్నా, గబగబా రెడీ అవ్వాలన్నా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కింద ఒక వాష్రూమ్ ఉంది, పైన 2 వాష్రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద ఒక బెడ్రూమ్ ఉంది, కింద అన్ని ఫంక్షన్స్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా వంటకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకోవడానికి కింద ఎంతో ప్లేస్ ఉంది, చెట్లు ఉన్నాయి, ఎంతో ఆక్సిజన్ ప్రశాంతంగా ఉంటుంది. అదే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ దగ్గరలోనే ఎన్నో డాబాస్ ఉన్నాయన్నమాట. మనందరికీ భలే ఇష్టం కదా అండి డాబాస్కి వెళ్ళి కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం కదా. సో ఇలా అంటే ఏదైనా ఒక ప్రదేశం తీసుకొని ఆ ప్రదేశంలో మనం ఉండి దగ్గరలో ఏదైనా ఫుడ్ సెంటర్స్ ఉన్నాయంటే మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. అదేవిధంగా వేరే వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా ఉండాలి అని చెప్పని అనుకుంటే ఈ ప్లేస్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పి నేనైతే చెప్పేస్తాను అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే బెడ్రూమ్లో కూడా ఇంకా మనకి చూసుకున్నట్లయితే అదేవిధంగా మనం కింద పైన పక్కన బెడ్రూమ్లో ఏ విధంగా అయితే కబోర్డ్స్ చూసామో అదేవిధంగా ఇక్కడ కబోర్డ్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు. మనకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది ఈ కబోర్డ్లో కూడా, అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, వాష్రూమ్ కూడా ఎంతో నీట్గా అయితే ఉందన్నమాట. సో పెళ్ళి అన్నా కానీ విడిదిల్లు అన్నా కానీ ఎన్నో కొన్ని వాల్యుబుల్ వస్తువులు ఉంటూ ఉంటాయి కదండి. ఆ వాల్యుబుల్ వస్తువులన్నీ కూడా మనం వదిలేసి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా టెన్షన్గా ఉంటుంది. అదే మనం ఒక హోటల్ రూమ్
తీసుకున్నామంటే దాంట్లో సీసీ కెమెరాస్ ఉండవన్నమాట. గ్రేస్ హౌస్ విడిదిల్లు తీసుకున్నామంటే చూసారు కదండి, ఇక్కడ సీసీ కెమెరా అన్నమాట. ఎంత బాగా కనిపిస్తూ ఉందో. ఇవన్నీ కూడా 24 hours అవైలబుల్గా ఉంటుంది సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరా వల్ల మన వస్తువులన్నీ కూడా ఎంతో సేఫ్గా ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆలోచన వచ్చినా కానీ, మనం ఈ సామాన్లు ఎత్తేయాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చినా కానీ ఈ సీసీ కెమెరా ఉండడం వల్ల ఖచ్చితంగా భయపడతారనమాట. సో ఒకవేళ ఏదన్నా పొరపాటున జరిగినా కానీ ఈ సీసీ కెమెరాస్ తోటి పట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యూ కూడా ఎంతో బాగుందన్నమాట. అంటే చుట్టుపక్కల ఎంత ఖాళీగా ఉంటుందన్నమాట. ఖాళీ ప్రదేశంలో ఇక్కడ ఉండడం వల్ల మనకి చుట్టూ కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఎంతో గాలి కూడా వస్తూ ఉంటుంది, మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇంకేం కావాలండి? ఈ బిజీగా ఉన్న లైఫ్లో మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎవరైనా మీకు ప్రశాంతత కావాలా అయితే ఖచ్చితంగా గ్రేస్ విడిదిల్లికి మీరు రావాల్సిందే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే పర్సనల్గా ఎంతో హ్యాపీగా, అదేవిధంగా ప్రశాంతంగా ఉందన్నమాట. నాకైతే హ్యాపీగా ఇక్కడ నిద్రపోవాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో మనం బయటికి వెళ్ళి చూద్దాం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా మనం చూసుకుందాం. సో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎంతో ఖాళీగా ఉన్నాయి, అక్కడక్కడ ఇల్లులు మాత్రమే ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ అన్న మాట లేదనమాట. ఇక్కడంతా కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఉదయాన్నే కూర్చొని కాఫీ తాగడం కానీ, టీ తాగడం కానీ ఎంతో హ్యాపీగా అయితే ఇక్కడ చైర్స్ వేసేసుకొని హ్యాపీగా తాగొచ్చు. మార్నింగ్ అయితే ఎంతో బాగుంటుంది, ఎంతో బ్యూటిఫుల్గా కూడా ఉంటుందన్నమాట ఈ ప్లేస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదండి, మనకి ఎంతో స్పేషియస్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకున్నట్లయితే గాలి అనేది ఎంత బాగా వస్తుందో అంటే అంత బాగా వస్తుంది గాలి అనేది. మనం ఫ్యాన్స్ అవసరం కూడా లేదు అసలు, అంత గాలి అనేది వస్తూ ఉంది. ఏసీ కూడా పనికిరాదు ఈ గాలి ముందు, అంత గాలి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు తీర్చుకోవచ్చు. సో మనమైతే ఇందాక ఇక్కడ మొత్తం కూడా మినీ పార్టీస్ చేసుకోవచ్చు, మినీ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏదైనా మీటింగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ అవైలబుల్గా మనకి ఫర్నిచర్ కూడా ఉందని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ మనకి ఒక చిన్న యానివర్సరీ ఫంక్షన్ అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పార్టీ అనేది జరిగిందనమాట. సో ఈ పార్టీలో పాల్గొన్నటువంటి గెస్ట్లు అయితే మనతో ఉన్నారు. వారిని అడుగు కూడా ఇక్కడ ప్లేస్ అనేది ఏ విధంగా ఉంది, బయట ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏ విధంగా అనిపించింది అన్న వివరాలు కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఈరోజు మీరు ఇక్కడ ఈ పార్టీలో అయితే పాల్గొనడం జరిగింది కదా, బయట మీకు ఏ విధంగా అనిపించేది? ఏదైనా పార్టీస్లో పాల్గొన్నప్పుడు ఇక్కడ మీకు ఏ విధంగా అనిపించింది అంటారు? బయట అంటే కంజెస్టెడ్గా ఉంటుందండి, బాగా స్పేస్ కూడా ఉండేది కాదు, బాగా రద్దీగా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఏరియా బాగా స్పేషియస్గా ఉంది, టౌన్కి మనకి విదిన్ ద రీచ్లో ఉంది. 2 story ఇది. ఇక్కడ మనకు 50, 70, 100 మెంబర్స్ వరకు కూడా చక్కగా చేసుకోవచ్చు. వెల్ ఫర్నిష్డ్. ఇక్కడ మనకి 2 floors ఉన్నాయి. ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది, అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బాగుందండి. నార్మల్గా మనం ఏదైనా ఒక రూమ్ తీసుకుంటే 3000, 4000 కాస్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఒక 2-3 వరకు కూడా ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం లేదంటారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఇంకో కళ్యాణ మండపం ఏదైనా చూసుకున్నా అది నార్మల్ కళ్యాణ మండపం ఉన్న ఒక ఫీల్ వస్తుంది, కంఫర్టబుల్గా ఉండదు మనకి. బట్టలు మార్చుకోవాలన్నా, ఫుడ్ తినాలన్నా, రెస్ట్ తీసుకోవాలన్నా, పడుకోవాలన్నా అంత కంఫర్టబుల్ ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక హౌస్ ఏ మాదిరిగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. మీకు అనిపించిందా ఇక్కడికి ఎంటర్ తర్వాత ఒక హౌస్ లోపల ఎంటర్ అయినట్టుందని? ఖచ్చితంగా అండి. ఇక్కడికి వస్తే మనకు ఒక హౌస్ ఫీలింగ్ వస్తుంది. మనకి మన ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకి 3 washrooms ఉన్నాయి. మనకి స్పేషియస్గా ఉంది, ఒక హౌస్ ఫీలింగ్ ఉంటుంది. ఒక 2-3 కాదు, ఒక 50, 60, 70 మంది అయినా ఇక్కడ చక్కగా చేసుకోవచ్చు. హోమ్లీగా ఉంటుందంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పార్కింగ్ ఉంది, స్పేషియస్గా ఉంది, అన్ని రకాలు కూడా మనకి చాలా చాలా బెటర్గా ఉందండి. మీకు నచ్చిందా సార్ ఇక్కడ? చాలా అండి, చాలా బాగా నచ్చింది. ఓకే. సో చూస్తున్నారు కదండి, సార్ అయితే మనకి ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది. ఇంకెక్కడికైనా హోటల్స్కి వెళ్ళే కానీ పార్కింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా మనకి 3 bedrooms ఉన్నాయి. అదేవిధంగా ప్రతి బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మన ప్లేస్ కూడా ఎంతో ప్లేస్ ఉంది. దాదాపు 400 నుంచి 500 మంది వరకు కూడా పట్టే అంత ప్లేస్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా రికమెండ్ చేస్తూ ఉన్నారు. మనం ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే మనతో ఇంకో గెస్ట్ ఉన్నారనమాట, వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బయటికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలరా? మేడం, ప్రత్యేకంగా ఇక్కడ చాలా స్పేసియస్గా ఉండటం ఫస్ట్ మాకు బాగా నచ్చింది.
అటు కాకుండా టౌన్కి దూరంగా ఉండటం వలన ఎటువంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి కొంచెం గలిబిలి లేకుండా చక్కగా అందరం కొన్ని కుటుంబాలు కలిసి చక్కగా ఎంజాయ్ చేయడానికి, అందులో మధ్య మనకు దగ్గరలోనే సీషోర్ కూడా ఉంది. ఇక్కడ ప్రోగ్రాం జరిగించుకొని ఈవినింగ్ అట్లా సీషోర్కి కూడా పోయి మళ్ళీ వచ్చి ఇక్కడ విడి తీసుకునేటువంటి సదుపాయం ఉంది కనుక చాలా బాగా నచ్చింది మాకు. ఇక్కడ మనం ఇంకా మ్యారేజెస్ అయితేనేమి, చిన్న చిన్న ఫంక్షన్లు అయితేనేమి, అలాంటివన్నీ కూడా బాగా చేసుకోవడానికి బాగా ఉందని ఈ యొక్క లొకాలిటీని చూసినప్పుడు మాకు అర్థమైంది. దాన్ని బట్టి మేము ఎంతో ఎంజాయ్ చేసాం మేడం ఈరోజు. మీకు నచ్చిందా సార్? ఈరోజు ఏ ప్రోగ్రామ్ చేసుకున్నారు మీరు? ఈరోజు మా బావగారు ప్రత్యేకంగా ఆయన మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. దాంట్లో మా రిలేటివ్స్ ఒక 10 ఫ్యామిలీస్ మేము పాల్పంపులు పొందాము. అందరం కూడా చక్కగా ప్రేయర్ అయితేనేమి, అలాగే సాంగ్స్ పాడుకున్నాము. అందరం కలిసి ఎంజాయ్ చేసి కేక్స్ తినిపించుకున్నాము. చక్కగా ఒకరినొకరు విష్ చేసుకొని మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చక్కగా మేమందరం కలిసి ఎంజాయ్ చేసాము. దాన్ని బట్టి ఈ విడిది గది అనేటువంటిది చాలా మాకు కంఫర్ట్గా బాగా ఉన్నింది మేడం. అంటే ఇలానే కాకుండా పార్టీస్కి వాటికనే కాకుండా ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు వేరే దగ్గర ఎక్కడైనా దిగాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కూడా ఇక్కడంతా కూడా సరిపోతుంది, బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా మేడం. ఏదైనా మ్యారేజ్ మన కావుల్లో, కళ్యాణ మండపాల్లో మనం మ్యారేజ్ పెట్టుకున్నప్పుడు విడిది గదిగా ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక 5 ఫ్యామిలీస్ స్పెండ్ చేయొచ్చు. చక్కగా రెడీ అయ్యి టయానికి మనకి కార్స్ అవి ఉంటాయి కాబట్టి చక్కగా మ్యారేజ్ రెడీ అయ్యి నేరుగా కళ్యాణ మండపంకి వెళ్తాం. మ్యారేజ్ చూసుకొనేసి మళ్ళీ చక్కగా మనం వచ్చి ఇక్కడ సేద తీరేదానికి బెడ్రూమ్ అయితేనేమి, వాష్రూమ్స్ అయితేనేమి అన్నీ కంఫర్ట్గా ఉన్నాయి మేడం. కాబట్టి విడిది గదికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేడం. ఇక్కడ మామూలుగా ఎక్కడైనా విడిదిల్లు అంటే ఒక ఖాళీగా ఉండే ఒక రూమ్ చూపిస్తారు, దాంట్లో ఒక వాష్రూమ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటీరియర్ దగ్గర నుంచి వాష్రూమ్ వరకు కూడా ఎంతో బాగా నీట్గా అయితే పెట్టున్నారు. అదేవిధంగా బాగా కూడా ఉంది. ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపించింది? అది ఇక్కడ ఈ పరిస్థితిని చూస్తున్నప్పుడు చాలా నీట్గా ఉంది మేడం. ఫస్ట్ చక్కగా గ్రీన్ అండ్ గ్రీనరీ ఉంది ఇక్కడ. చక్కగా చుట్టుపక్కల కూడా ఎటువంటి డ్రైనేజీ అనేటువంటిది కూడా ఆటకంగా స్మెల్ కానీ అటువంటి ఏం లేదు. మంచి వాతావరణాన్ని, మంచి ఎయిర్, మంచి వాతావరణం మెయిన్. కాబట్టి అందరికి కూడా చాలా బాగుంటుంది మేడం ఇది విడిదిగా తీసుకోవటానికి, ఏదైనా ఫంక్షన్ జరుపుకోవటానికి. ఓకే, మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరు చెప్పే విధానాన్ని బట్టే మాకు అర్థమైపోతుంది మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఈరోజు ఫంక్షన్ ఎంత బాగా జరిగిందని చెప్పి. సో ఇక్కడ మనతో కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి లేడీస్ కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా వాళ్ళ అనుభవం అనేది ఏ విధంగా ఉంది ఇక్కడంతా కూడా ఫంక్షన్ జరిగిన తర్వాత అని చెప్పి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడ పార్టీలో పాల్గొనడం జరిగింది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ ప్రదేశం అంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది, వాతావరణం అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. చూడంగానే ఫంక్షను బాగా 10 ఫ్యామిలీస్ వచ్చాము, అందరం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. నార్మల్గా లేడీస్కి ఏవి కూడా అంత చిన్నగా నచ్చావు కదా, కానీ ఇక్కడంతా చూసి మీకు ఎట్లా అనిపించింది? నచ్చిందా? ఎలా ఉంది? బాగుంది, బాత్రూమ్స్ బాగున్నాయి, బెడ్రూమ్స్ అన్నీ బాగున్నాయి. ఓకే, అన్నీ అంటే చీప్ క్వాలిటీ ఏమన్నా పెట్టున్నారా? అంటే విడిదిల్లు కదా, ఏదైనా చీప్ క్వాలిటీ పెడితే సరిపోతుందిలే, మన డబ్బులు మాకు వస్తాయని చెప్పి అన్నట్టున్నాయా, లేకపోతే నీట్గా ఒక ఫ్యామిలీ యూస్ చేసుకునే విధంగా ఉన్నాయా? నీట్గా ఒక ఫ్యామిలీ యూజ్ చేసుకునేటట్టే ఉన్నాయి మేడం. ఉన్నాయి. మీకు నచ్చింది? బాగా నచ్చాయి మేడం. బాగా నచ్చాయి. సో మీ హ్యాపీనెస్సే చెప్పేస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే కార్ పార్కింగ్తో సహా అయితే విడిదిల్లు దొరకడం అంటే మనకి చాలా కష్టం అనమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ కానీ, మినీ బర్త్డేస్, అదేవిధంగా ఎక్కడికైనా పెళ్లి జరిగేటప్పుడు ఇక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళడం కానీ అన్నిటికీ కూడా ఎంతో యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. మనతో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. మేడం చూడడానికి ఎంతో చక్కగా లక్షణంగా ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ పార్టీ అనేది జరిగింది కదా, వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇదంతా కూడా సరిపోయిందా మొత్తం పార్టీ చేసుకునేదానికి? అంతా బాగుంది, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్, మంచి ఓపెన్ ఎయిర్ ఉంటుంది. సో ఎంజాయ్ చేయడానికి వాటికి వీటికి ఫంక్షన్స్కి ఈవినింగ్ నైట్ టైమ్స్ కానీ చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ పీస్ఫుల్. ఓకే, నార్మల్గా మనం బయట ఎక్కడైనా చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి వాతావరణంలో గలబాగా మొత్తం కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రాగాల్ని దుమ్మని కొట్టింది గాలి, నాకు మీకు కూడా అట్లాగే అనిపించింది? అంటే ఏసీలు కూలర్లు అవసరం లేదు, ఇంకా నో నీడ్, అవసరం లేదు. ఓపెన్ ఎయిరే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఎయిర్ నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్తో వచ్చిన ఇబ్బంది ఉండదు, బికాస్
లార్జ్ స్పేస్ ఉంది కాబట్టి ఆడుకుంటారు కూడా. ఓకే, ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎన్నో డాబాస్ ఉన్నాయి. అదేవిధంగా మన తుమ్మలపేంట రోడ్లో మనకి సముద్రం కూడా ఉంది కదా, ఇక ఎంజాయ్ చేస్తారా మీరు బాగా? షూర్, ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైమ్స్ అలా 3:30 to 4 వెళ్ళామంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి హియర్ వీ హ్యావ్ ఫెసిలిటీ, మనం కుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ప్రత్యేకంగా ఇక్కడ తీసుకోవడం వల్ల లాభాలు ఏమొచ్చాయి మీకు? పీస్ఫుల్ ఆఫ్ మైండ్, దట్స్ ఎనఫ్. ఎంజాయ్ చేయాలి, వీకెండ్స్ వీక్ ఆఫ్స్ అంటే హ్యాపీగా ఉంటుంది కదా, సో అంతవరకు ఫ్యామిలీ హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. సో వర్క్ స్ట్రెస్ ఆఫ్ వీక్ మొత్తం వీకెండ్లో రిలీఫ్ అవుతాం అంతే. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఎంతో హ్యాపీగా అయితే ఉంది, నాకు చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం అంతా కూడా. అంటే ఎంతో వర్క్ బిజీలో ఉంటూ ఉంటాం, ఆ వర్క్ బిజీ అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ అవ్వచ్చు అనేది అయితే చెప్తున్నారు. ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటి అంటే తుమ్మలపేంటకి వెళ్తే అక్కడ మనకి బీచ్ అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఎన్నో డాబాస్ ఉన్నాయి. అంతేకాకుండా డాబాస్కి వెళ్ళే అవసరం కూడా లేకుండా ఇక్కడే కూడా అంటే ఎవరైనా కొన్ని ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడే కుక్ చేసుకొని అంటే ఒక సరదాగా కూడా గడిపే అవకాశం అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గెస్ట్ హౌస్ని చూస్ చేసుకోవాలని చెప్పి మా CMD న్యూస్ బృందం నుంచి అయితే మేము కోరుకుంటూ ఉన్నాం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చినట్లయితే మన బంధువులు అంటే మనకంటే మన బంధువులు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్ చూస్తున్నారు కదండి, ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ బంధువులందరూ కూడా ఎంతో ఒక ఆలాజాలంగా పిల్లలు ఆడుకోవచ్చు. అదేవిధంగా చాలామందికి ఆడుకోవడం ఇష్టం ఉంటుంది. అదేవిధంగా పెళ్ళి అంటే ఎన్నో సరదాలు ఉంటాయి, ఆ సరదాలన్నీ కూడా ఇక్కడ మనం తీర్చుకోవచ్చు అనమాట. అంటే సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మనం హౌస్ని ఏ విధంగా యూస్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనకి కింద మొత్తం ప్లేస్ ఉంది. అదేవిధంగా మనకి కింద మినీ పార్టీస్ చేసుకోవచ్చు, మినీ బర్త్డేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదన్నా మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక హాల్ని ఏ విధంగా యూస్ చేసుకుంటామో ఆ విధంగా యూస్ చేసుకునే విధంగా అయితే కింద ఉంది. సో అదేవిధంగా బెడ్రూమ్ ఉంది, AC ఉంది, వాష్రూమ్స్ అన్నీ కూడా ఎంతో నీట్గా ఉన్నాయన్నమాట. పైకి వచ్చేసిన తర్వాత కూడా అంతే స్పేషియస్ ప్లేస్ ఉంది. అదేవిధంగా హాల్ అంటే కింద కంటే కూడా పైన ఎక్కువ ప్లేస్ ఉంది. ఎంతమంది వచ్చినా కానీ సరిపోయే విధంగా అయితే ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అమ్మో ఇంత స్పేషియస్ ప్లేస్ ఉంది, ఇంత ఇదిగా ఉంది, ఎంత ఉంటుందో ఏమో, మనం తీసుకోగలమా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఒక సామాన్యుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో అలా ఆలోచించాల్సిన పనే లేదండి. నార్మల్గా అయితే మనం ఏదైనా ఒక హోటల్ రూమ్లో రూమ్ తీసుకోవాలి, అదేవిధంగా AC రూమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 3,000 4,000 పడుతుంది ఒక పెద్ద బెడ్రూమ్ తీసుకోవాలి అని అంటే. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 బెడ్రూమ్స్ 2 హాల్స్, ఈ విధంగా ఇంత స్పేషియస్ ప్లేస్, ఇవన్నీ కూడా జస్ట్ 10,000లో ఒక డే అంతా కూడా మీ ఇష్టం అండి అని చెప్పి వదిలేస్తున్నారు అనమాట. సో ఇంకేం కావాలండి మనకి? ఒక మామూలుగా మనం అందరం కూడా ఏమనుకుంటాం, మనకి ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి, తక్కువ బడ్జెట్లో రావాలి అని చెప్పని మనం కోరుకుంటూ ఉంటాం. అలాగా తక్కువ బడ్జెట్లో అదేవిధంగా ఇంత స్పేషియస్ ప్లేస్, ఇంత ఫ్రీగా అంటే ఒక హౌస్లో మనం ఏ విధంగా ఉంటామో ఆ విధంగా మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే విడిదికి దిగాలి అనుకుంటున్నారో, ఎవరైతే మినీ బర్త్డే పార్టీస్ కానీ మినీ ఫంక్షన్స్ కానీ అదేవిధంగా ఎవరైతే పార్టీ తరంగా ఎవరైనా చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో, అదేవిధంగా ఇంకెవరైనా పర్సనల్గా మాట్లాడుకోవాలన్నా కానీ ఈ విడిదిలు అంటే గ్రేస్ విడిదిలు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మా CMD న్యూస్ తరపు నుంచి అయితే మేమైతే ఖచ్చితంగా మా ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే చేసేసుకుంటాము. ఇంకా మీ చాయిస్ అనమాట. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి తీసుకున్నారంటే ఇంకా వదిలిపెట్టారనమాట ఈ గ్రేస్ విడిదిళ్ళు. సో ఇక్కడంతా చూసుకున్నట్లయితే నేను మీకు మొత్తం కూడా చూపించేశాను కదండి. సో ఎవరైనా కానీ విడిదికి దిగాలి అనుకున్నా, ఇందాక నేను చెప్పాను కదండి, పార్టీస్, మినీ ఫంక్షన్స్, మీటింగ్స్, వీటికి దేనికన్నా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రేస్ విడిదిళ్ళు అనేది మీరు ఖచ్చితంగా తీసేసుకోండి అనమాట. సో అంతా చూపించేశాను కదండి. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి, తుమ్మలపేంట రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రేస్ విడిదిల్లు దగ్గర నుంచి కావాలి. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపోత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.